స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ పారదర్శకంగా మెరుగ్గా జరుగుతుందని ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. బుధవారం భీమడోలు పంచాయతీ ఆఫీస్ గ్యాస్ కంపెనీ రోడ్లోని లబ్ధిదారులకు కూటమి నాయకులతో కలిసి గన్ని స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయ్యాయని, హామీలను అమలు చేయడమే కాకుండా చెప్పని హామీలు కూడా అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. భీమడోలు మండలంలో 20,717 రేషన్ కార్డులు సచివాలయ సిబ్బంది, డీలర్ల ద్వారా లబ్ధిదారులకు అందించనున్నామని గన్ని తెలిపారు. కార్యక్రమంలో భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, వైస్ చైర్మన్ నిమ్మకాయల గణపతి, టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, కరుటూరి ప్రసాద్, పుల్లయ్య నాయుడు, యుగంధర్, కుక్కల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నువ్వే ఇక్కడ నేను అన్నాడే ప్రసాద్ వరకు రేషన్ కార్డు ఉండేది కదా, దానికన్నా ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగిపోయింది కాబట్టి అక్కడ రేషన్ షాపులో కూడా మన బ్యాంక్లో ఇదివరకు ఎలా స్వైప్ చేస్తే ఎలా వస్తుందో అలాగే రేషన్ కార్డులు ఎలా స్వైప్ చేయగానే మీకు వస్తున్నప్పుడు ఈ నెల పెరుగుతున్నాయా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినటువంటి సందర్భంలో హామీలు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేయడమే కాకుండా ఇంకా 1-2 చేయలేనటువంటి కార్యక్రమాలన్నిటి కూడా వివరణ ఇస్తూ రాగల రోజుల్లో ఆ చేయవలసిన వాగ్దానాలు కూడా అమలు చేస్తామని చెప్పి ప్రజలకు చెప్తున్నటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పడానికి ఉదాహరణ ఈ మధ్యలో ఈ నెల 2 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు మరి సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా ఈ రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకున్నటువంటి సందర్భంలో మరొకటి సివిల్ సప్లై శాఖ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి మరి మనంతా కూడా గర్వపడాలి. ఈ రేషన్ కార్డు చిరిగిపోవడం లేదా ఇంకోటి ఇబ్బంది అయ్యి మనకు రేషన్ కార్డు అక్కడికి వెళ్ళేటప్పుడు క్లారిటీ లేదని వాళ్ళు చెప్తాం, కొంత టైం తీసుకోవటం, ఇవన్నీ కూడా చెప్పేసి ఏదైతే ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డు అంతా కూడా మన బ్యాంకులో ఏటీఎం కార్డు ఎలా ఉందో దానికి మించి మంచి క్వాలిటీతో ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డులు అన్ని కూడా ఇవ్వటం కాకుండా రాగల రోజుల్లో మనం ఎక్కడైతే మనం రేషన్ వాళ్ళ దగ్గరికి మన డీలర్ దగ్గరికి వెళ్ళామో అక్కడ మన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్వైప్ చేసుకున్నాక తర్వాత మనం ఏదైతే మనం ఇది చేస్తామో వెలుముద్ర వేస్తామో బయోమెట్రిక్, ఆ బయోమెట్రిక్ ముందు స్వైప్ చేసుకుంటాం, బయోమెట్రిక్ తీసుకుంటాం, రేషన్ చేయటం. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పడానికి మేము ఎక్కడైనా ఏ వేదికైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క స్మార్ట్ కార్డు సందర్భంలో కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక చెప్పాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.